ప్రొఫెసర్ బన్నైలే సార్ కాకతీయ యూనివర్సిటీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఒక సీనియర్ ప్రొఫెసర్గా, అదేవిధంగా తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసినటువంటి ఒక సాహితీవేత్తగా, తెలుగు సాహితీ లోకానికి ఒక తొలిపొద్దుగా మనకు అనేక రకాల సేవలు అందించారు. ప్రొఫెసర్ బన్నైలే సార్ తోటి మనం ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మీరు నిజంగా కూడా అంటే అత్యంత పేద కుటుంబంలో జన్మించినటువంటి నేపథ్యం, అదే నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ఒక దళిత కుటుంబం. తల్లిదండ్రులకు విద్య తెలియదు, అక్షర జ్ఞానం శూన్యం. వాళ్ళకి చేతులతో బతికారు, శ్రమ చేస్తూ బతికారు. అలాంటి కుటుంబంలో నేను పుట్టాను. వరంగల్ దగ్గరగా ఉన్నటువంటి ఎలుగురు రంగంపేట, సంగం మండలం ఎలుగురు రంగంపేటలో నేను జన్మించాను. ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు కాటకాలు రావడం వల్ల నర్సంపేటకు మేము వలస వెళ్ళిపోయాము. మా పెద్దక్క బావగారు ఉంటారు నర్సంపేటలో, అక్కడికి వలస వెళ్ళిపోయాను. అక్కడ మేము అక్షరాభ్యాసం మొదలైంది. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ వరకే నర్సంపేటలో ఉండేది. అప్పుడు ఆ కాలంలో ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత వరంగల్కు రావడం జరిగింది ఉన్నత విద్య కోసం. డిగ్రీ ఇక్కడే వరంగల్ చేశాం. పీజీ కాకతీయ విశ్వవిద్యాలయంలో, పిహెచ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో, ఉద్యోగం కూడా కాకతీయ విశ్వవిద్యాలయంలో వచ్చింది. కాకతీయ విశ్వవిద్యాలయం ఏమిటంటే తెలుగు శాఖ, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి శాఖ ఇది. ప్రొఫెసర్ రామకోటి శాస్త్రి గారు లాంటి ఆధునిక ప్రాచీన సాహిత్యాల మీద గొప్ప పట్టు ఉన్నటువంటి వాడు, పరిశోధన చేసినటువంటి వాడు. కోవెల సుప్రసన్నాచార్య, మాదిరాజు రంగారావు, కోవెల సంపత్ కుమారాచార్య, హనుమాన్ల భూమయ్య గారు, హరిశివకుమార్ గారు, అలాగే కాత్యాయని విద్మహే లాంటి ఒక ఉద్దండ పండితులు, విమర్శకుల చేత నేను పాఠాలు బోధించినటువంటి వాడు. అట్లాంటి వాళ్ళ సహచర్యంతో, శిష్యరికంలో పెరిగినటువంటి వాడు. వాళ్ళని చూస్తూ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ నన్ను నేను అభివృద్ధి చేసుకున్నటువంటి వాడిని. గొప్ప చైతన్య కేంద్రంగా తెలుగు శాఖ నాకు పనిచేసిందని చెప్పవచ్చు, ఈ ఆచార్యుల యొక్క సహచర్యం వల్ల. ఓకే సార్, అంటే ఇటీవల ఈ తెలంగాణకే ఒక గొప్ప తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పదజాలాన్ని, తెలంగాణ భావాన్ని ఎత్తుకున్నటువంటి సినారే అవార్డు మీకు వచ్చింది. దాని గురించి ఏమన్నా? సి నారాయణ రెడ్డి గారి పేరు తెలుగు సాహిత్యంలో, తెలుగు సినీ లోకంలో శాశ్వతంగా వెలిగేటువంటి పేరు. సాహిత్యాకాశంలో ఒక తారలాగా ఆయన మిలమిలా మెరుస్తుంటారు. 3000కు పైగా సినిమా పాటలు రాశారు. నవ్వని పువ్వు నుంచి మొదలుకుంటే ఆయన మరణించే వరకు, కలం అలిగింది అనే రచనల వరకు, ఆయన వయసు 86 సంవత్సరాలు అయితే 86 రచనలు చేసినటువంటి వ్యక్తి. నిరంతరాయంగా సాహిత్యం కృషి చేశారు. ఆయన పండించినటువంటి సాహితీ క్షేత్రంలో రవ్వలు పండించినటువంటి మహానుభావుడు నారాయణ రెడ్డి గారు. ఆ నారాయణ రెడ్డి గారు తెలంగాణ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు సాహిత్యం ద్వారా. ఆయన జయంతి సందర్భంగా నాకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సినారే సాహిత్యాన్ని చదివాను. ఆయన విశ్వంభర జ్ఞానపీఠ అవార్డు తెలుగు సాహిత్యానికి తీసుకొచ్చి పెట్టింది. మొదటిదేమో విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ అవార్డు తీసుకొస్తే రామాయణ కల్పవృక్షం, రెండవదేమో సినారాయణ రెడ్డి గారి విశ్వంభర జ్ఞానపీఠ అవార్డు తీసుకొచ్చింది. ఇక అదంతా సాహిత్య లోకానికి తెలిసినటువంటిదే. నేను చేసినటువంటి విశేషమైనటువంటి కృషి, ఒక స్రవంతిలాగా సాగినటువంటి నా సాహిత్య కృషికి లభించినటువంటి పురస్కారం. ఓకే సార్, అంటే మనం ఇక్కడ చూస్తున్నాం, అనేక పుస్తకాలు చూస్తున్నాం. దాదాపు 15 పుస్తకాలు మీ
రచనల నుండి వెలువడినటువంటివి. ఇది మీ పదవి విరమణ కాలంలో ఈ పుస్తకం అనేక మంది సాహితీవేత్తలు, మీ శిష్యులు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఆత్మీయులు అందించినటువంటి అక్షరాల గుర్తు ఇది, విజయపదం. దీనికి అసలు రచనలు చేయడానికి మీకు ఎందుకు ఆ సాహిత్యలోకి రావడానికి మీకు కారణం ఏంటి సార్? నేను సాహిత్యంలోకి అడుగు పెట్టడానికి మా గురువులు హై స్కూల్ చదివేటప్పుడు నవాజ్ అలీ గారు నర్సంపేటలో ఉండేవారు. వారు ఒక సంస్థ స్థాపించారు. వారు సాహితీ మిత్రమండలి అనే ఒక సంస్థ స్థాపించారు. వారి ఇంకా అనేక మంది కవులు ఉన్నారు దాంట్లో. వాళ్ళంతా కలిసి స్థాపించిన దాంట్లో కొత్త తరం కవులను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో, లేదా సాహిత్యాన్ని వినిపించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 2వ శనివారం నాడు ఒక సాహిత్య సమావేశం ఏర్పాటు చేసి వారు రాసిన కవితలను వినిపించేవాళ్ళు. కొత్తగా ఎవరైనా కవిత్వం రాసుకొస్తే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను చదవమనేవారు. అట్లా నవాజ్ అలీ గారు నాకు తెలుగు చెప్పారు హై స్కూల్లో. వారు మొదలు రాయమని చెప్తే నేను రాశాను. మీటింగ్కి ముందు అది చూసి చిన్న చిన్న మార్పులు చేసి చదవమన్నారు. దానితో ఆ సాహిత్యానికి బీజం పడింది, సాహిత్య కృషికి. ఇక ఆ ఇంట్రెస్టే నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. దానికి కారణమైనటువంటి గురువులు మొహమ్మద్ నవాజ్ అలీ గారు నర్సంపేట నుండి. అక్కడతో నేను 1988లో రహస్య చిత్రం అనే ఒక వచన కవితా సంపుటిని వేశాను. ఆ తర్వాత నిప్పు కనుక అనే బైలింగ్వల్ పోయం తెలుగు ఇంగ్లీషులో వేశాం. ఇంగ్లీషులో దామోదర్ రావు గారని కాకతీయ విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖలో హెడ్గా చేసి రిటైర్ అయ్యారు. వారు సర్వీస్లో ఉన్నప్పుడు దాన్ని అనువాదం చేశారు. ఆ తర్వాత తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్యం, తెలుగు కవిత అభినవ దృక్పథం, సాహితీ కిరణాలు, 1969 తెలంగాణ ఉద్యమం, కాళోజీ కవిత్వం, కాలువమల్లయ్య కథలు తెలంగాణ జనజీవితం, తెలంగాణ కథ పరామర్శ, అట్లాగే సాహితీ వాహిని, ఇట్లా ఒక 15 పుస్తకాల ధార అనేది ఒక 15 పుస్తకాలను నేను రాశాను. ఇది రాయడానికి కారణం ఏమిటంటే విశ్వవిద్యాలయంలో ఉన్నాం, నిరంతరం అధ్యయనం చేసిన దాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో మేము ఈ విమర్శ చేయడం అనేది జరుగుతుంది. నేను నిరంతరం ఒక సాహిత్య విద్యార్థిగా ఉండి అధ్యయనం చేస్తూ నా విద్యార్థులకు బోధిస్తూ నేను నేర్చుకున్న దాన్ని వ్యాసాల రూపంలో, పరిశోధన వ్యాసాల రూపంలో, పుస్తకం రూపంలో నేను అందించాను. అయితే ఒక 36 సంవత్సరాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధన చేసిన వాడిని లెక్చరర్గా చేరి రీడర్గా, ప్రొఫెసర్గా, సీనియర్ ప్రొఫెసర్గా నా ప్రస్థానం కొనసాగింది. నేను రిటైర్ అయినప్పుడు నా విద్యార్థులు, నా దగ్గర పరిశోధన చేసినటువంటి విద్యార్థులు నాకు బహుమానంగా విజయపదం అనే నా షష్టిపూర్తి సంచికను వాళ్ళు రిటైర్ అయ్యే రోజు దాన్ని నాకు అందించారు. దీంట్లో పెద్దవాళ్ళ సందేశాలు ఉంటాయి, సాహితీవేత్తల సందేశాలు ఉంటాయి, నా గురువుల సందేశాలు ఉన్నాయి, తర్వాత నా సాహిత్యం మీద విమర్శ ఉంది, ఆత్మీయ వ్యాసాలు ఉన్నాయి. అట్లా ఒక విశేషమైన సంచికగా 600 పేజీలకు పైగా రూపుదిద్దుకున్నది. ఇదంతా నేను చేసినటువంటి కృషికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా సాహితీవేత్తలు దాన్ని గుర్తించారు. తర్వాత సమీక్షలు కూడా 2-3 పత్రికల్లో వచ్చాయి. తెలంగాణ సాహితీ చరిత్రలో పుటాలుగా పుస్తకాలు పుట్టుకొచ్చిన ఈ పాట తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వచ్చిన నేపథ్యాన్ని, దాంతోపాటు సాగిన మీ జీవితాన్ని చెప్పండి.
తొలి దశ తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగింది. అది 1969లో జరిగింది. చరిత్ర అంతా చెప్తుంది. రెండవది 90 తర్వాత వచ్చినటువంటిది ఒకటి మనకు కనబడుతుంది. ఆ 90 తర్వాత వచ్చింది ఏమిటంటే కాకతీయ విశ్వవిద్యాలయం నుంచే మొదలైంది. ఇక్కడ మొత్తం తెలంగాణకు ఒక చారిత్రక కేంద్రం అయినటువంటిది వరంగల్. ఈ వరంగల్లో మొదలైంది మొదలు. ఇది చరిత్రలో నేను ఒక పుస్తకానికి ముందు మాట రాస్తూ కూడా నేను రాశాను. అప్పటికి ఇది రాజకీయ పార్టీలు పుట్టుకరాలే తెలంగాణ కోసం. అప్పటికి ఇంకేవి ఇటు ఆలేరులో జరిగిన సభ కానీ, తర్వాత వరంగల్లో జరిగిన సభ కానీ ఇంకా మొదలే కాలేదు. మొదలు కానప్పుడు కొంతమంది యూనివర్సిటీ ఆచార్యులు మేమందరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా కొంతమంది పరిశోధక విద్యార్థులు వచ్చారు. ఇక్కడ ఆచార్యులతో కలిసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ మరొక ఉద్యమం మొదలుపెట్టాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి వాళ్ళు ఇక్కడ మాతో మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు మేము ఓకే పెడదామని కొంతమంది ప్రొఫెసర్లు విద్యార్థులతో కలిసి పెట్టాం. అది కాకతీయ విశ్వవిద్యాలయంలో పెట్టాలంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఒప్పుకోలేదు. లేదు ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణకు సంబంధించిన ఏ మీటింగ్ పెట్టొద్దు అంటే మేము కాళోజీ గారి దగ్గరికి వచ్చి వారిని సలహా తీసుకొని టౌన్ హాల్లో మేము పెట్టాము. ప్రజాకవి కాళోజీ గారి సలహా తీసుకొని ఆ టౌన్ హాల్లో 2000 మంది విద్యార్థులు, తర్వాత రకరకాల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ సుతార్లు అయిపోయింది, మేస్త్రీలు అంటారు కదా, వీళ్ళందరూ పాల్గొన్నారు వాళ్ళ సంఘం నుంచి. అదొకటి. దాని తర్వాత జరిగింది ఇక మీకు అంతా తెలిసినటువంటి తెలంగాణ రచయితల వేదిక అనే ఒక సంఘం ఏర్పడింది. నందిని సిద్ధారెడ్డి గారు మొదలైనటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక సంఘం ఉంది. ఆ సంఘం ప్రతి జిల్లాలో శాఖలు ఏర్పడ్డాయి. ఆ సంఘానికి వరంగల్ జిల్లాలో కొంతకాలం అంటే ఒక 6 సంవత్సరాలు నేను తెలంగాణ రచయితల వేదికకు అధ్యక్షునిగా ఉన్నాను. ఇంకా కొంతమంది మిత్రులు కార్యవర్గంలో ఉన్నారు. మేము కలిసి ప్రతి నెల 2వ శనివారం వరంగల్ ప్రాంతాన్ని చైతన్యవంతం చేసినటువంటి రచయితల కృషిని సమీక్షించడం కోసం సమావేశం ఏర్పాటు చేశారు. అదెక్కడ చరిత్రాత్మకమైనటువంటి రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయంలో ప్రతి 2వ శనివారం సాయంకాలం ఆ సమావేశం ఏర్పాటు చేసి ఒక వక్తతో మాట్లాడించేది. అలా 33 సమావేశాలు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, మరొక వైపు మేము ప్రతి నెల దీన్ని నడుపుకుంటూ వచ్చాము. తర్వాత కొవ్వొత్తుల ప్రదర్శన చేశాం, దీక్షా శిబిరాలు తిరిగాము రచయితలు. ఇటు నిర్మల్, మంచిర్యాల్, కరీంనగర్, పెనుబల్లి, వర్ధనపేట్, ఘన్పూర్, అప్రాచ్పల్లి, మేతరాజ్పల్లి, నర్సంపేట్, ఇటు జనగాం, హైదరాబాద్, ఇట్లా అనేక ప్రాంతాలకు మేము వెళ్ళి సాహిత్య సమావేశాలు పెట్టాము. తర్వాత టౌన్లో జరిగినటువంటి డిఓ ఆఫీస్ దగ్గర హంటర్ రోడ్కి వేసిన దీక్షా శిబిరాన్ని సందర్శించాం. టైలర్ స్ట్రీట్లో వేసినటువంటి దీక్షా శిబిరం, అలాగే ఏనుగులగడ్డ దగ్గర వేసినటువంటి దీక్షా శిబిరాలు, ఇట్లాంటివన్నీ మేము తిరిగి తెలంగాణకు సంబంధించినటువంటి స్పృహను పౌరుల్లో కలిగించడానికి, విద్యార్థుల్లో కలిగించడానికి నేను చేశాను. రెండవది అకాడమిక్ పరంగా కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో తెలంగాణ సాహిత్యం మీద ఒక నేషనల్ సెమినార్ పెట్టాను. 2 days నేషనల్ సెమినార్. అంతకుముందే తెలంగాణ స్పృహను కలిగించినటువంటి పేర్వారం జగన్నాథం గారు మా గురువు గారు, వారి ప్రోత్సాహంతో తర్వాత తెలంగాణ సాహిత్యం మీద పరిశోధన చేయాలని డిపార్ట్మెంట్ అంతా అనుకోవడంతో నాకు తెలంగాణ సాహిత్య సంస్థల మీద పరిశోధన చేసే అవకాశం వచ్చింది. అందుకే తర్వాత నేను చేసిన పరిశోధనలన్నీ కూడా దాదాపు తెలంగాణ సాహిత్యానికి సంబంధించినవని చెప్పవచ్చు. ఈ క్రమంలో పుంఖానుపుంఖాలుగా కవిత్వం వచ్చింది, కథలు వచ్చాయి. తర్వాత వస్తున్న కొద్దీ అనేక మంది కొత్త రచయితలు, కొత్త తరం రచయితలు వచ్చి పుస్తకాలు వేసే క్రమంలో నాతో పీఠికలు రాయించుకున్నారు. ఆ పీఠికలు చాలా
చైతన్యవంతంగా ఉండే పీఠికలు అని చాలామంది పాఠకులు అన్నారు. ఆ చైతన్యవంతం రావడానికి కారణం ఏంది? ఆ రచనలే కారణం. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ రచనలను పాఠ్యాంశాలుగా పెట్టండి, పరిశోధనలు చేయించండి, తెలంగాణ సాహిత్య వైభవాన్ని చాటండి. ఇది నువ్వు మాత్రం చేయాలని నేను చెప్తున్నానంటే ఆ మాటనే నేను ఒక నిర్దేశంగా భావించి తెలంగాణ ప్రాంతంలో ఉండే రచయితల మీద ఎక్కువ పరిశోధనలు నా సర్వీస్లో చేయించాను. దానికి కారణం కాళోజీ గారు నన్ను నిర్దేశించారు కనుక ఆ పని చేశాను. అదొక నా ధర్మంగా నేను చేశాను. అట్లాగే చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చెప్పడం అనేది విశ్వవిద్యాలయం అంటే ఏమిటి? అటు సమాజానికి ఇటు విశ్వవిద్యాలయానికి బ్రిడ్జి నిర్మించాలి. సమాజంలో ఏం జరుగుతుందో విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు చెప్పాలి, బోధించాలి. విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలు సమాజానికి అందించాలి. ఇది మేము చాలా సిన్సియర్గా తెలుగు శాఖలో ఉన్న ఆచార్యులందరం చేశాం. అందుకే తెలంగాణ సాహిత్యంపై ఒక ప్రత్యేకమైనటువంటి పేపర్ను కూడా మేము పెట్టి విద్యార్థులకు బోధించడం ఆ కాలంలో జరిగింది. సెమినార్లు చేశాం, తర్వాత పాఠ్యాంశాలలో పెట్టాం. ఇక బయట అన్ని ప్రతిసారి జరిగినటువంటి ఉద్యమంలో కొంతమంది ఆచార్యులను కలిసి పనిచేయడం జరిగింది. తెలంగాణ సాహిత్యంలో ఒక కొత్త కోణాన్ని కాకతీయ యూనివర్సిటీ ఆవిష్కరించింది. అంటే గుర్తింపు పొందనటువంటి అనేక మంది కవులు రచయితల మీద పరిశోధనలు చేయించి వారిని అటు యూనివర్సిటీ విద్యార్థులకు సమాజానికి పరిచయం చేయడంలో ప్రొఫెసర్ బన్నా ఐలయ్య సార్ క్రియాశీలక పాత్ర పోషించిల్లట. అసలు ఆ విధానాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? కారణం అదే, మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమవుతుంది. కాళోజీ లాంటి వాళ్ళు నిర్దేశించారు కనుక అప్పటిదాకా విశేషమైన కృషి చేసిన వాళ్ళ మీద పరిశోధన చేయాలి. అట్లా చేయడం బిఎస్ రాముల మీద నా దగ్గర ఎంఫిల్ అయింది, పిహెచ్డి అయింది. కాలువ మల్లయ్య కథల మీద ఎంఫిల్ అయింది, పిహెచ్డి అయింది. అట్లాగే డాక్టర్ పివి రమణ నాటకాల మీద రీసెర్చ్ జరిగింది నా దగ్గర. అట్లాగే ఉత్తర తెలంగాణ కథల మీద పరిశోధన చేయించాను. అట్లాగే నేను కాలువమల్లయ్య కథలు తెలంగాణ జనజీవితం అని ప్రత్యేకంగా రచన చేశాను. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. కాకతీయ విశ్వవిద్యాలయం మన కాళోజీ గారిది శత జయంతి ఉత్సవాలు వచ్చాయి. అప్పుడు శత జయంతి ఉత్సవాలు వచ్చినప్పుడు 1969 తెలంగాణ ఉద్యమం కాళోజీ కవిత్వం, ప్రజాకవి కాళోజీ కవిత్వం అనే ఈ పుస్తకాన్ని నేను రాశాను. దీనివలన కొంత ఆ కాలంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, కొత్త తరం ఉద్యమకారులకి ఇది చాలా ప్రయోజనకరంగా పనిచేసింది. వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వేశాను. ఇదేమో కాలువ మల్లయ్య కథలు తెలంగాణ జనజీవితం అనే పుస్తకం, తెలంగాణకు సంబంధించింది. వీటికంటే ముందు నేను తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్యం ఇది నేను రాసింది. ఇది తెలంగాణ మీద జరిగిన కృషి అని పేరవరం జగన్నాథం గారికి అంకితం ఎందుకు ఇచ్చాము అంటే నాకు ప్రేరణగా ఉన్నారు, నాకు జీవన ప్రదాతగా ఉన్నారు కనుక ఆయనకు అంకితం ఇచ్చాను. తెలంగాణ మీద ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమం కంటే ముందే మాకు పాఠాలు చెప్పేవాడు దాశరథి గారి గురించి చెప్పిన, ఇక్కడ మన ఏమిటి నిజాంపై పోరాటం చేసినటువంటి కాలం, ఆ పోరాట చరిత్ర చెప్పిన చైతన్యవంతంగా ఉండేది, ఎంతో ప్రేరణ ఇచ్చేలాగా బోధన నాకు ఉండేది కనుక తర్వాత వచ్చినటువంటిది ఇది. ఆ తర్వాత తెలంగాణ సాహిత్య సంస్థల మీద ఒక మోనోగ్రాఫ్ తెలుగు అకాడమీ వాళ్ళు వేశారు. అంతకంటే ముందు నా పిహెచ్డి ఒకటి వచ్చింది కూడా. ఇట్లా తెలంగాణ మీద కృషి చేశాం. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పునర్నిర్మాణం కోసం, సాహిత్యంలో పునర్నిర్మాణం కోసం, తెలంగాణ సాహిత్య పునర్నిర్మాణం కోసం తెలంగాణ కథ పరామర్శ అనే పుస్తకాన్ని 110 సంవత్సరాల తెలంగాణ కథను నేను సమీక్షిస్తూ ఒక పుస్తకం వేశాను. ఇవన్నీ నేను చేసినటువంటి రచనలు. అంటే తెలంగాణకు నేను చేయదగినంత, సాహిత్యంలో చేయదగినంత కృషి చేశాను. రచయితల వేదికకు అధ్యక్షుడిగా ఉండి ఉద్యమంలో పాల్గొన్నాను. విద్యార్థి లోకానికి ఒక సాహితీవేత్తగా, ఒక సామాజికవేత్తగా, ఒక ప్రొఫెసర్గా ఏం చెప్పదలుచుకున్నారు?
నేను ప్రిన్సిపాల్గా దాదాపు 7 సంవత్సరాలండి. ఒక 5 నెలలు ఏమో తక్కువ. మొదటిసారి 4 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత 5 నెలలకు మధ్యలో ఆ ప్రిన్సిపాల్గా రిజైన్ చేసిపోయాను. చేసిపోతే మళ్ళీ నన్ను విశ్వవిద్యాలయ అధికారులు పిలిచి మీరే ప్రిన్సిపాల్గా చేయండి అంటే మళ్ళీ తర్వాత 3 సంవత్సరాలు నేను చేశాను. 7 సంవత్సరాలు చూస్తే ప్రతి సంవత్సరం విద్యార్థి లోకం కొత్తగానే ఉంటుంది. తరం కొత్త తరం. ఇప్పుడు మనం జెన్జీ అని చెప్పుకుంటున్నాం చూడండి. ఆ కొత్త తరం. ఈ తరం ఏమిటంటే సమాజాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి టీచర్లందరూ రకరకాల వేదికల మీద నుంచి కృషి చేస్తుంటారు. ఆ విద్యార్థులు తరగతి గదిలో ఉన్నది, సమాజంలో ఉన్నవి, వాళ్ళు చైతన్యం పొందడానికి చేసేటువంటి ప్రయత్నం దాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. కొంతమంది పూర్తిగా అకాడమిక్ సైడ్ ఉంటారు విద్యార్థులు, పాఠాలు వినడం, అట్లాగే రకరకాల సంఘాలలో పనిచేస్తూ విద్యార్థుల్ని సామాజిక సమస్యల పట్ల వాళ్ళకి స్పృహ కలిగేలాగా ప్రసంగాలు చేయడం, ఇవన్నీ నేను వాళ్ళని ప్రోత్సహించేవాడిని. దళిత సాహిత్యం మీద సెమినార్ పెట్టాను. తర్వాత తెలంగాణ సాహిత్య విమర్శ మీద కూడా నేను సెమినార్ పెట్టాను. తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు నందెం సిద్ధారెడ్డి గారిని, కోవెల సుప్రసన్నాచారి గారిని, హనుమాన్ల భూమయ్య గారిని పిలిపించి త్రూ మై విండో అనేటువంటి ఒక కార్యక్రమం, త్రూ మై విండో అనే కార్యక్రమంలో వాళ్ళతో లెక్చర్స్ ఇప్పించారు. తర్వాత విద్యార్థులకు వాళ్ళ వార్షికోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరిగినప్పుడు సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విద్యార్థుల్లో ఉండేటువంటి సృజనాత్మకమైనటువంటి కళను బయటికి తీయడానికి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎదిగేలాగా చేశాము. భవిష్యత్తులో మంచి పౌరులు కావాలని వాళ్ళను ప్రోత్సహించడం అనేది ఆచార్య బృందంతో కలిసి నేను పనిచేశాను. ప్రిన్సిపాల్నే కానీ మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆచార్యులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉండేవాళ్ళు. వాళ్ళు వెంట ఉండి పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఏ రంగాల్లో ఎవరు, కొంతమంది ఉపన్యాసం ఇస్తారు, కొంతమంది సాహిత్య రంగం, కొంతమంది సాంస్కృతిక రంగం, కొంతమంది క్రీడా రంగం, ఇంకా కొంతమంది ఎన్సీసీ లాంటి దాన్ని, ఇంకా కొంతమంది దేశభక్తికి సంబంధించిన ఇట్లాంటివన్నీ చెప్పేవాళ్ళు. నిజానికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నేను పనిచేసినటువంటి అనుభవం, నేను చివరికి ఇక అక్కడే రిటైర్ అయ్యా కానీ ఆ అనుభవం నా జీవిత కాలంలో మర్చిపోలేనటువంటి అనుభవంగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ యువతకు, ఈ సమాజానికి మీరు ఇచ్చేటువంటి సందేశం? ప్రతి తరంలో ముందు తరం కంటే ఎక్కువ ఉత్సాహవంతులు వస్తున్నారు. వాళ్ళు నూక్ అండ్ కార్నర్ సమాజంలో మూలలో ఉన్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేసుకునే తెలివికల విద్యార్థులు, మునుపటి కంటే కూడా తెలివికల విద్యార్థులు వస్తున్నారు. చాలా షార్ప్ జనరేషన్. ఈ జనరేషన్ ఎక్కడ కూడా రాజీ పడనటువంటి జనరేషన్. అన్ని ప్రభుత్వాలు గుర్తించాయి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి, భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. జనరల్గా అంటున్నారు కదా, ఇప్పుడు 1960 తర్వాత పుట్టిన వాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు 74 తర్వాత, ఆ తర్వాత 85 తర్వాత పుట్టినటువంటి ఈ జనరేషన్ చూడండి, క్రమక్రమంగా పరిణామం చెందుతూ వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి స్పృహ, సామాజిక స్పృహ అనండి, ఆ స్పృహను విస్తృతం చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైనా యువకులే కదండి, చరిత్రను మార్చేది యువకులే. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడైనా నిద్రాణమై ఉన్నటువంటి స్థితి, పాలనలో ఉన్న, సమాజంలో ఉన్న దాన్ని తట్టి లేపినటువంటి వాళ్ళు విద్యార్థులు, మొన్నటి విద్యార్థులు కూడా అట్లాంటి వాళ్ళే. దీని నుంచి నిజానికి చాలా భారత ప్రభుత్వం దాన్ని పాజిటివ్గానే అర్థం చేసుకుంది. భారత ప్రభుత్వం సరే అంతమంది ఉన్నప్పుడు జరిగేటువంటి ఇవి ఉంటాయి, కానీ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలు, పరిపాలకులు ఇచ్చినటువంటి సందేశాలను చూస్తే వాళ్ళు మా పిల్లలు మేము అర్థం చేసుకుంటాం, ఆ సమస్యల కోసం మేము కృషి చేస్తామని చాలా పాజిటివ్గా పాలకులు చెప్పడం అనేది జరుగుతుంది. భారతదేశానికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అవుతుంది ఈ జంజీ యువతరంతో. ఈ సాహితీ సమాజానికి మీరు ఇచ్చేటువంటి ఒక మంచి సూచన. వరంగల్కి ఆ చైతన్యం ఉంది, కొత్తగా వచ్చింది కాదు. వరంగల్ చైతన్యం పాల్కుర్కి సోమనాథుడు,
దమ్మెర పోతన, ప్రజాకవి కాళోజీ, దాశరథి కూడా ఇక్కడే పుట్టాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మంకు సంబంధించినటువంటి అనుకుంటారు. అట్లాగే సుప్రసన్న, సంపత్ కుమార, దిగంబర కవులు ఇక్కడ పుట్టారు. తిరగబడి కవుల్లో కొంతమంది ఇక్కడ ఉన్నారు. తర్వాత ప్రగతివాదానికి సంబంధించినటువంటి చైతన్యం ఇక్కడ ఉంది, ఈ మట్టిలోనే ఉంది. అనేక ఉద్యమాలకు ఎంతో పాలుదారు వరంగల్. అట్లాగే దాని నుంచి పుట్టినటువంటి సాహిత్యం. ఎప్పుడు సమాజాన్ని విడిచి ఏ కాలంలో సాహిత్యం రాలేదు. అన్ని సమాజంతో కలిపే వచ్చాయి. విశ్వవిద్యాలయంలో ఉన్నా కాబట్టి ఒక ఆచార్యుడిగా నన్ను పిలుస్తారు, ప్రతి సభకు పిలిచేవారు. నిర్విరామంగా ఒక్కరోజు 3 సాహిత్య సభల్లో పాల్గొన్న అనుభవం నాకు ఉంది. ఈ వరంగల్ సాహిత్యం ప్రపంచ సాహిత్యాన్ని కదిలించింది. ఈ వరంగల్ చరిత్ర ప్రపంచానికి ఒక అధ్యయనమైంది. అందులో తెలంగాణ ఉద్యమం చాలా కీలకమైనటువంటిది. తెలంగాణ ఉద్యమం ఒక శాంతియుత యుద్ధం అది ఒక శాంతియుత ఉద్యమం. ప్రపంచ దేశాలకు ఒక పాఠం నేర్పింది. ఇక్కడి సాహిత్యం, ఇక్కడ అందించినటువంటి ధూమ్ధాములు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవితలు కావచ్చు, పాటలు కావచ్చు, కథలు కావచ్చు, అనేక రకాల అంశాలు ఈ ఓరుగల్లు మట్టి అందించినటువంటి ఒక చరిత్ర. ఆ చరిత్రలో తెలంగాణ ఉద్యమంతో సాగినటువంటి అనేక మంది కవులు, రచయితలు, ఆచార్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ఇట్లా చూసుకుంటూ పోతే ఒక బన్నా ఇలయ్య సార్ సేవకే కాకుండా ఒక ప్రిన్సిపాల్గా, ఒక యూనివర్సిటీ ఆచార్యుడిగా పనిచేసి ఒక కొత్త దృక్కోణాన్ని సృష్టించినటువంటి బన్నా ఇలయ్య సార్ ఈ తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు, లేకపోతే ఈ సమాజం కావచ్చు, ఖచ్చితంగా ఒక మంచి